శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 5వ రోజు మహాభారతం ప్రారంభం. గురుదక్షిణ. విద్యాదానం చేసిన ఆచార్యుని దక్షిణ కోరమనగా పాంచాలాధిపతి అయిన ద్రుపదిని బంధించి తన ముందు నిలబెట్టాలన్నాడు ద్రోణుడు. అంటే తనకి జరిగినటువంటి అవమానానికి గుర్తుగా ద్రుపదుడిని బంధించి తెమ్మని శిష్యులను కోరాడనమాట. ఉభయ వంశాల వారు ఆయుధాలతో రథారూఢులై నడిచారు. అహమిహికతో రాజకుమారులు చుట్టుముట్టిన వార్త విని ద్రుపదుడు సోదర సహితుడే ఎదురు వచ్చాడు. పోరు ప్రారంభమైంది. కురుసంతతి ఆవేశంతో ఊగిపోతోంది. అది చూసి అర్జునుడు ద్రోణాచార్యుని సమీపించి, ఆచార్య, మీతో సమంగా శస్త్రాస్త్ర విద్య అభ్యసించిన ఆ మహారాజును వీరు జయించలేరు. వారు వెనుతిరిగిన అనంతరం నేను ధనస్సు అందుకుంటాను అని సోదర సహితుడే నగరానికి అర్ధకోశ దూరంలో ఉండిపోయాడు. అది కోరిక కోసమని కౌరవులంతా వెళ్ళి ద్రౌపదుడిని సంహరిద్దామని అనుకుంటే అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడనమాట. వాళ్ళు ఎలాగూ సంహరించలేరు, వాళ్ళు జయించడం చాలా కష్టం. వాళ్ళు వెనుతిరిగిన అనంతరం నేను కొంత దూరంలో ఉంటాను, నేను నా అన్నదమ్ములు, అప్పుడు నేను ధనస్సు అందుకుంటాను అని చెప్పారన్నమాట ద్రోణుడితో అర్జునుడు. దుర్యోధన, దుశ్శాసన, జలసంధ, సులోచన, కర్ణ, వికర్ణ యుయుస్సులు సంతోషభరిత హృదయులై ద్రుపదుని బంధించడానికి ముందు సాగుతున్నారు. రణరంగం మహోద్రిక్త వాతావరణంలో ఉంది. ద్రుపదుడు ఎదురు వచ్చిన వారినల్లా పరాభూతులు చేస్తున్నాడు. పాంచాల సేనతో పాటు పౌరులందరూ ఆయుధాలతో ఎదురు కావడంతో కౌరవుల ఉత్సాహం సన్నగిల్లింది. ద్రుపదుడు నిశితాసరాలతో కర్ణుని అంగసందులతో తాడనం చేయడంతో వాడు మూర్ఛపోయాడు. అప్పటికే కౌరవుల రథాలు వెనుతిరిగాయి. ద్రుపదుడు చాలా బాగా కౌరవులతో యుద్ధం చేసి వాళ్ళని పడగొడుతున్నాడు. అది చూసి అర్జునుడు ధర్మరాజును ఆచార్యుల వద్దే నిలిపి నకుల సహదేవులను రథరక్షకులుగా తీసుకుని బయలుదేరాడు. భీముడు కదా దండంతో ద్రుపద సేనపై విరుచుకుపడ్డాడు. భీముడు గత్తో ద్రుపద సేనపై విరుచుకుపడ్డాడు. విజయశంఖం పూరిస్తున్న పాంచాల సేన తీవ్ర క్రోధంతో తిరగబడింది. కోరలు పైకి పెట్టిన మొసలిలా పాంచాల సేనాసాగరంలో ప్రవేశించాడు భీముడు. ముందుగా గజబలాన్ని చిందరవందర చేసి విజృంభిస్తున్నాడు. అర్జునుడు కుపిత సింహంలా ద్రుపదుని మీదకు రాగా వాని సోదరుడు సత్యజిత్తు అట్టువచ్చాడు. వారిద్దరి మధ్య తీవ్ర సమరం సాగింది. గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టినట్టు ద్రుపదుని బంధించే సమయానికి భీముడు సోదర సహితుడై శత్రుసేనను నగరాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోగా అర్జునుడి వారించి, పాంచాల రాజులను మన బంధుకోటి వారు, మనం ఈ చక్రవర్తిని బంధింపవచ్చామే కానీ వారి నగరాన్ని విధ్వంసం చేయడానికి కాదు అన్నాడు. నగరాన్ని విధ్వంసం చేయడానికి భీముడు మిగతా వాళ్ళతో చెప్తూ ఉంటే, వద్దు, మనం ద్రుపదరాజుని బంధించడమే మన కర్తవ్యం, నగరాన్ని విధ్వంసం చేయడం మన కర్తవ్యం కాదు అని చెప్పాడు. భీమసేనుడు శాంతించాడు. పాంచాల సేనలు హాహాకారాలు చేస్తూ ఉండగా అర్జునుడు ద్రుపదుని కట్టి తెచ్చి గురువుగారి పాదాల ముందు ఉంచగా ద్రోణుడు, వీరు ద్రుపద మహారాజుల, పాంచాల ప్రభువుల, తమకెటువంటి దశ పట్టింది, మీ వంటి శ్రీమంతులకు రావాల్సిన ఈ స్థితి అని నవ్వి, అంటే ద్రుపదుడిని తీసుకొస్తే ద్రోణుడు నవ్వాడు అతన్ని చూసి. ఇప్పుడు నీ రాజ్యం అంతా నా చేతుల్లో ఉంది. గంగకు దక్షిణ భాగాన్ని నీకు దారబోసి ఉత్తర భాగానికి నేను చక్రవర్తినై నీతో స్నేహం కోరుతున్నాను. చక్రవర్తి కానినాడు చక్రవర్తికి మిత్రుడు కాబోడని నన్ను పరోభవించావు. అయినా బాల్య స్నేహం వల్ల నీకు ఈ సగం ఇస్తున్నాను. నీకు ప్రాణభీతి లేదు. నేను విప్రుణ్ణి. విప్రసహజమైన క్షమాహృదయం నాకుంది అని బంధవిముక్తం చేశాడు. అది మొదలుగా ద్రుపదుడు చర్మణి నది దక్షిణాన కాంపిల్య నగరం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ద్రోణుడు ఉత్తరాన అహిశ్చిత్రం రాజధానిగా చేసుకుని ఏలుబడి చేస్తున్నాడు. అది ఎప్పుడైతే అర్జునుడు తీసుకుని వచ్చాడో ద్రుపదుడిని, నిన్ను చంపాలని కానీ నిన్ను మట్టు పెట్టాలని కానీ నాకు అసలేదు. నువ్వు ఆ రోజున నాకు పరాభవం చేయడం వల్ల నేను ఈ స్థితికి తీసుకొచ్చాను నిన్ను. సరే, నీకు నాకు సగం భాగం ఇస్తున్నాను, ఒక సగభాగం నువ్వు
ఏలుకో, మిగతా సగభాగం నేను ఏలుకుంటాను అని చెప్పి మన ఇద్దరికి బాల్య స్నేహం ఉందని నేను ఈ పని చేస్తున్నాను. సద్మైన బ్రాహ్మణ్ణి కాబట్టి నాకు క్షమాహృదయం కూడా నాకుంది అని బంధవిముక్తుని చేసి ద్రుపదుడిని దక్షిణ కాంపిల్ల నగరాన్ని రాజధాని చేసుకోమని పరిపాలించమని ఉత్తరాన హరిశ్చిత్రంలో ద్రోణుడు ఏలుబడి చేస్తున్నాడు. ఇది రోజులు గడుస్తున్నాయి. సద్గుణ సంపన్నుడు, దయార్థ హృదయుడు, ధైర్య స్థైర్య సమన్వితుడు, ప్రజాభిమాని అయిన ధర్మరాజును యువరాజు పీఠం మీద అభిషిక్తం చేశాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు సదాచారశీల సంపన్నంతో పాండురాజును మించిన కీర్తి గడించాడు. అర్జునుడు సోదర సహితుడై తూర్పు దక్షిణ ప్రాంతాలకు వెళ్ళి నిర్విఘ్నంగా విజయయాత్ర పూర్తి చేసుకుని వచ్చాడు. ఆనాటికానాడు పాండవుల కీర్తి శరత్కాల చంద్రుని కాంతిలాగా వ్యాపించడం వల్ల అది ధృతరాష్ట్రుడి హృదయం చింతాభరితం అయింది. తన మంత్రులతో కూటనీతి తెలిసిన కణికుడు అనే వాణిని ఏకాంతంగా రప్పించి తన బాధ తెలుపగా ఆ నీతి శాస్త్రవేత్త అంటే ఏం చేశాడు, వీళ్ళు ఇంత అభివృద్ధి చెందడం ధృతరాష్ట్రుడు చూడలేకపోయాడు. అప్పుడు ఏకాంతానికి కణికుడు అనే వాడిని పిలిచి తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడంటే, మహారాజా, శత్రునాశనానికి ముందు వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలు, త్రివర్గాలు, అమాత్య దుర్గ కోస సేన రాష్ట్రాలు, పంచవర్గాలు, సామ దాన భేద దండ ఉద్బంధన విశ్వప్రయోగాలు, అగ్ని ప్రసరణ మార్గాల్లో నాశనం చేసి ఇవ్వాలి వాళ్ళని. శత్రుబలాన్ని మూలఛేదనం చేసి అనంతరం ఆశ్రయవర్గాన్ని నాశనం చెయ్యాలి. శత్రువర్గాలతో పాటు వాళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళని కూడా నాశనం చేసి ఇవ్వాలి అని సలహా చెప్పాడు కణికుడు ధృతరాష్ట్రంతో. ఇంకా ఇలా అన్నాడు, మహారాజా, పిరికిబందులను భయపెట్టాలి, లోబికి ధనమిచ్చి లోబర్చుకోవాలి, బలహీనుడైతే పరాక్రమంలో స్వాధీనం చేసుకోవాలి, సమబలుడైతే స్నేహం చెయ్యాలి, విషం తినిపించి కానీ మోసం తినిపించి కానీ శత్రువును కడతేర్చాలి. ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం. శత్రువును సాధించదలిచినప్పుడు క్రోధం పనికిరాదు, చిరునవ్వుతో చరిస్తూనే వాడి విశ్వాసం కలిగించిన పాములా కాటు వెయ్యాలి, అంటే వెన్నుపోటు పడవాలి. ఎటువంటి ఘాతుకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా చిరునవ్వుతో మృదు భాషణతో ఊరిమి వహించి అదనెరిగి నెరవేర్చుకోవాలి. కష్టపడని ప్రాణికి సుఖప్రాప్తి లేదు. చిత్తశాంతి కోరేవారు విద్వాంసులను తృప్తిపరుస్తూ వారి ఆదరం పొందాలి. ఆశలు రేకెత్తించాలే కానీ నెరవేర్తించకూడదు. ప్రజలకు కానీ వీళ్ళకి కానీ కూడదని ఆ భావం ఎదుటివారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తూ ఉండాలి. అలాగని చేయలేదని అనుకోకుండా వాయిదాలు వేస్తూ ఉండాలి. ఇనుముతో వేసిన కత్తిని తోలుకవచంతో భద్రపరిచి అవసరానికి తీసి కేశఖండనానికి వినియోగించినట్లు ఉండాలి. మన మంత్రాంగం మనం ఏ పని చేసినా అది మరిన్ని విపత్తులు తెచ్చిపెట్టుకోకూడదు. ఇవన్నీ మీరు ఎరుగని కావు, అయినా అడిగారు కనుక చెప్పడం నా విధి. నీతి శాస్త్రం చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకుని మీ కార్యక్రమం నిర్వర్తించండి అని కణికుడు సెలవు తీసుకున్నాడు ధృతరాష్ట్రుడి దగ్గర. ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి, ప్రభు, రాను రాను పాండవులంటే ప్రజల్లో అభిమానం పెరిగిపోతుంది. అంధత్వం కారణంగా మీకు రాజ్యాధికారం లేకుండా పోయింది. ఇప్పుడు యువరాజు పీఠం ఎక్కిన ధర్మరాజు రేపు రాజు అయితే మేమందరం వాని ఆదరాభిమానాల మీద ఆధారపడి ఉండాలి. తరువాయి నా బిడ్డలు కూడా ఆ ధర్మజుని కనుసనలోనే మెలగాలి. అంతకంటే నరకం మరి ఇంకోటి లేదు. అంచేత ఈలోగా మీరు రాజ్యాధికారులైతే ఆ విపత్తులన్నీ తప్పుతాయి. ఇందుకోసం కర్ణ, శకుని, దుశ్శాసనులతో ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు వారిని వారణావతం పంపాలి, పాండవుల్ని. అక్కడ వారుండగా ప్రజలందరినీ దాన ధర్మాలతో తిప్పుకుంటాను. అనంతరం నేను సింహాసనం ఎక్కాక కుంతి సహితంగా యథేచ్ఛగా ఇక్కడే ఉండొచ్చు అన్నాడు. దుర్యోధనుడు వాళ్ళందరినీ వారణావతం పంపించేస్తాం, మీరు రాజుగా ఉండండి, మనం అందరం ఇక్కడే ఉందాం అని చెప్పాడనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయన, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇందుకు భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు అంగీకరించరు కదా అన్నాడు. మహారాజా, అశ్వత్థామకు నేనంటే విపరీతమైన అభిమానం. లేగదూడను విడిచి ఆవు ఉండలేనట్ట ఆచార్యుడు అశ్వత్థామను విడిచి ఉండలేడు. భీష్ముల వారు తటస్థులే. విదురుడు అర్ధాంతరంగా
మనలను విడవడు. పాండవ పక్షపాతం ఉన్నా మనలను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు దుర్యోధనుడు. అందుకు తల ఊపాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు దాన ధర్మాలు అధికం చేశాడు. వారణావతం గురించి, ఆ నగర సౌభాగ్య సుందరోద్యానాల గురించి పాండవులకు చెవిని ఇల్లు కట్టినట్టుగా చెప్పే జనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వారణావతం గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుందని గొప్పలు చెప్పే విషయం చెప్పేవాళ్ళని ధర్మరాజు దగ్గరికి ఏర్పాటు చేశాడు. నిరంతరం వారణావత విషయం చెవిని వినబడదంటూ పాండవులకు అక్కడికే వెళ్ళాలని కోరిక పుట్టింది. ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు పాండవుల కోరిక ఉంటే వారణావతం వెళ్ళి అక్కడే జరిగే ఉత్సవాలను తిలకించి కొంతకాలం హాయిగా గడిపి రమ్మన్నాడు. అలా పంపించేశాడు వారణావతం ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు పులోచనుడు అనే పేరు గల తన మంత్రిని పిలిచి నేతిలో నూనెలో కలిపిన లక్కతో సుందర భవనం నిర్మించి అందులో అన్ని సౌకర్యాలు రాజవాస యోగ్యంగా రూపొందించి పాండవులను అక్కడికి రాగానే వారిని సాదరంగా ఆహ్వానించి అక్కడ విడిది చేయించి ఆ భవన సమీపంలో నిప్పుసెగ తగిలితే మండే సామాగ్రిని గుప్తంగా ఉంచమని పంపించాడు. అది లక్క ఇల్లు పెట్టారన్నమాట. అంటే ఏంటి, నెయ్యి నూనె లక్క కలిపి భవనం నిర్మించి ఆ భవనంలో వీళ్ళని ఉంచి వాటిలో ఏదైతే వేడికి భవనం అంటుకుపోతుందో అలాంటి వస్తువులన్నింటినీ అందులో ఉంచి వాళ్ళని ఏమీ ఎరగనట్టుగా వాళ్ళని అందులోకి రమ్మన్నారు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారంగా పాండవులు ప్రయాణ సన్నాహాలు చేసి భీష్మ, ద్రోణ, కృప, విదురులకు, కురువృద్ధులకు అభివాదాలు అర్పించి బయలుదేరారు వారణావతం. నగర పౌరులందరూ కంట తడిపెట్టారు. సద్గుణశీల సంపదలతో రాజ్యాధికారం సాగించనున్న ధర్మరాజులంటే ఈ ధృతరాష్ట్రునికి గిట్టక ఇటువంటి దారుణానికి తలబడినా భీష్మాదులు ఎలా ఆమోదించారని ప్రజలు విచారించారు. శంతనుడు, విచిత్ర వీర్యుడు, పాండురాజు పాలించినట్టే ధర్మనందుడు కూడా తమను శ్రేయోమార్గాన ఏలేడని నమ్మిన వారందరూ హస్తినాపురం విడిచి వారణావతం వస్తామని అన్నారు. ప్రజలు అంగీకరించలేదు ధర్మరాజు. ప్రయాణ ప్రారంభం వేళ సభలో అందరూ వింటుండగానే విదురుడు ద్వంద్వాయుతమైనటువంటి వాక్యాలతో, పాండునందనులారా, శత్రు వ్యవహారాలను అవగతం చేసుకున్ననాడు ఈ ప్రమాద నివారణకు యత్నించాలి. లోహ నిర్మితం కాని శస్త్రం ఉంది, దాని అఘాతం తినకుండా రక్షించుకోవాలి. ఎండిన గడ్డితో ఉన్న అడవి మండుతున్నా కలుగులోకి దూరిన ఎలక నాశనం కాదు. తరువాయి అది సరి అయిన దారి చూసుకుని బయటపెడుతుంది. దిక్కు తెలియని దానికి నక్షత్రం ఉంది. పంచేంద్రియాలు స్వాధీనంలో ఉంచుకున్ననాడు శత్రుపీడ నుండి ముక్తుడవుతాడు అని విదురుడు అనగా, ధర్మరాజు, మహామంత్రి, మీ మాటలు నాకు అర్థమయ్యాయి అని బయలుదేరాడు. అంటే జాగ్రత్తగా ఉండు, అక్కడక్కడ అందరూ కూడా నిన్ను మట్టుపెట్టడానికి చూస్తున్నారు అని ఒక చిన్న కాషన్ లాంటిది ఇచ్చాడనమాట. ప్రయాణం కొంతసేపు సాగింది. అప్పుడు కుంతి, నాయనా, విదురుడేదో చెప్పాడు, నువ్వు అవగతం అయిందన్నావు, ఏమిటా రహస్యం అని అడిగాడు. అమ్మా, శస్త్రం అంటే శస్త్రం అనగా ఇల్లు, ఆ ఇల్లు అగ్నిదగ్ధం అవుతుందని, అందుకు మనతో ఉండబోయే పురోచనుడే కారణమవుతాడని, రక్షణకు బిలమార్గం నిర్మించుకోమని, పంచేంద్రియాలంటే సోదర పంచకమని, వీరు ఏకాభిప్రాయంతో ఉంటేనే ఏ ప్రమాదం రాదని ఆ దీశాలి ఉపదేశం అన్నాడు ధర్మరాజు. విదురుడి మాటలు కొంచెం వేరుగా ఉండడం వల్ల ఎవరికీ అర్థం లేదు. అప్పుడు ధర్మరాజు అన్నాడు అనమాట, ఏమీ లేదు, మనతో పాటు పులోచనుడు అంటే మన దుర్యోధనుడి తాలూకా మంత్రి మనతోటే ఉంటాడు, కానీ ఇల్లు మాత్రం కొంచెం అగ్నితో దగ్ధమయ్యేటట్టుగా ఉండి నిర్మించుకునే ఇల్లు, దానికి లోపల సొరంగ మార్గం ఒకటి చూసుకోమన్నాడు. అలాగే మీ 5గురు కూడా ఎట్టి పరిస్థితిలోనూ విడిపోవద్దు, జాగ్రత్తగా ఒకే అభిప్రాయంతో ఉంటే ఏ రకమైనటువంటి ప్రమాదము రాదు అని చెప్పాడని ధర్మరాజు కుంతితో చెప్పాడనమాట. లక్క ఇల్లు. ధర్మరాజాదులు వారణావతం చేరగానే నగర ప్రజలు వారికి ఎదురగి కానుకలు అర్పించి స్వాగత మర్యాదలు జరిపారు.
చిరునవ్వుతో స్వీకరించి ముందుగా విద్వాంసుల గృహాలకు వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించి అనంతరము వీరులందరికీ ఉచితాసనం పలకరించి మిగిలిన ప్రజలందరితో ఆదరంగా భాషించి పురోచని అభిమతానుసారం శివభవనంలోకి ప్రవేశించారు. శివభవనం అంటే ఇక్కడ లక్క ఇల్లు. పురోచనుడు అంటే దుర్యోధనుడి మంత్రి. అతని అభిమానం అతడు చెప్పాడు అనమాట, ఆ శివభవనంలోకి వెళ్ళండి అని. అడుగు పెడుతూనే ధర్మరాజు, భీమసేన చూసావా, ఇల్లంతా నేతి వాసన, అంటే దీన్ని నేతితో కలిపిన పదార్థంతో నిర్మించి నిప్పు పెట్టడానికి నిశ్చయించారన్నమాట. అంచేత మనం ఈ భవన పరిసరాలని గమనించి రహస్యంగా సొరంగం ఏర్పాటు చేసుకుని పరివారాలలో కాలక్షేపం చెయ్యాలి, పరిసరారణ్యాల్లో కాలక్షేపం చెయ్యాలి అనగా భీముడు మనం ఇప్పుడే ఈ భవనం విడిచిపెడితే అని ప్రశ్నించాడు. అది ధీమంతుల లక్షణం కాదు. దుర్యోధనుడు గూఢచారులతో మన ఆనుపాను కనిపెట్టి కడతీర్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అంగబలం అర్ధబలం వాడి చేతిలో ఉన్నాయి, అది మర్చిపోకూడదు. మనం అప్రమత్తలై రక్షణ మార్గం ఏర్పరచుకోవాలి అని అన్నాడు. కాలం గడుస్తోంది. ఒకనాడు ఒక వ్యక్తి ధర్మరాజును సమీపించి ఏకాంతంలో, అయ్యా, నేను సొరంగం తవ్వడంలో నేర్పరిని, విదురుల వారు నన్ను పంపారు అంటే ధర్మరాజు వారిని తన కొలువులో వినియోగించాడు. సాధకందకం పరిశుభ్రం చేసే నెపంతో కనకుడు భవన మధ్యంలో బెలం త్రవ్వడం ప్రారంభించాడు. పురోచనికి అనుమానం కలగకుండా బిలఖననం సాగుతోంది అని చెప్పాడు. పురోచనుడు తన కార్యక్రమం సక్రమంగా సాగించి లక్ష్యగృహానికి నిప్పు ముట్టించే అదను కోసం చూస్తున్నాడు. పాండవులు ఒక కంట పురోచన వ్యవహారాలన్నీ కూడా కనబెడుతున్నారు. పురోచనుడు ఎందుకు వచ్చాడంటే పాండవులను హతమార్చడానికి వచ్చాడని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. పురోచనుడు అంటే ఎవరు? దుర్యోధనుడి తాలూకా మంత్రి. ఒకనాడు కుంతి బ్రాహ్మణ సమారాధన సాగించింది. నగరవాసులందరికీ భోజనాలు పెట్టింది. ఆ సాయంత్రం ఒక బిల్ల స్త్రీ 5 బిడ్డలతో వచ్చి తృప్తిగా ఆరగించి తప్ప తాగి మత్తులో అక్కడే నిద్రపోయింది. అంత క్రితం రోజునే సొరంగం తవ్వడం పూర్తయింది కనుక పురోచనుడు నిప్పు పెట్టే వరకు ఆగకుండా లక్క ఇంటికి దాని పక్కనే ఉన్న ఆయుధాగారానికి ఏకకాలంలో నిప్పు ముట్టించి పలాయనం సాగించాలన్నాడు భీమసేనునితో రహస్యంగా ధర్మరాజు. మనం ఇప్పుడే వెళ్ళిపోదాము, అవును, రేపు వరకు ఆగొద్దు, సొరంగం ద్వారా వెళ్ళిపోదాము అన్నాడు. ఆ రాత్రి 2వ జామున చివరి వారణావతం గాఢాంధకారంలో ఉండగా ప్రగాఢ నిద్రలో ఉంది. భీమసేనుడు పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెళ్ళి పురోచనుడి దగ్గర గదికి నిప్పు పెట్టాడు. ఒక్క అంగళ సింహద్వారానికి నిప్పు ముట్టించాడు. అటే వెళ్ళి మిగిలిన 3 ద్వారాలు అంటించేశాడు. పొగలు ముదిరి సెగలు మండుతూ వ్యాపించే వేళకు పాండవులు కుంతీ సహితులై ఈ సొరంగ మార్గాన్ని బయలుదేరి కొంత నడిచేసరికి వారికి అలసట రాగా భీముడు వారిని తన భుజాల మీదకి ఎక్కించుకుని వేగంగా నడుస్తున్నాడు. పాండవులు గంగా తీరం చేరారు సొరంగం ద్వారా. అక్కడకు విదురుని పంపు చేరిన నావికుడు తన నావ మీద వారిని గంగ దాటించి వెళ్ళాడు. పాండవులు అడవిలోకి పడి వెళ్తున్నారు. తెల్లవారింది. భస్మమైన లక్ష్యాగృహంలో 5 బిడ్డలతో శయనించిన బిల్ల స్త్రీ అస్తులు చూసి అవే కుంతి పాండవుల అవశేషాలని ధృతరాష్ట్రునికి వార్త పంపారు ప్రజలు. అంతకుముందే ఒక ఆవిడ వచ్చి అదే పిల్లల్ని పెట్టుకుని భోజనం చేసి కళ్ళు తాగి పడుకుందని చెప్పాం కదా, ఆవిడ అందులో ఈ లక్క ఇంట్లో దహనం అయిపోతే ఆవిడ ఎముకలను చూసి ఇవే కుంతీదేవి 5 పాండవుల తాలూకా అవశేషాలు అని ధృతరాష్ట్రుడికి పంపారు ప్రజలు. కనకుని నేర్పుల వల్ల భస్మగృహంలో సారంగ ద్వారం కనిపించినందువలన పాండవులే నిహతులైనట్లు భావించి దుర్యోధనుడు మిత్రులతో ఆనందించాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు ఏడ్చి భీష్మ దుర్యోధనాదులతో గంగా తీరానికి వెళ్ళి అంత్యక్రియలు జరిపి తర్పణాలు అర్పించాడు పాండవులకి. భీష్ముడు విపరీతంగా విలపించడం చూసి విదురుడు ఏకాంతంలో రహస్యంగా అంతా వివరించాడు. పితామహుడు తృప్తిగా విదురుని అభినందించాడు. ఇక ఘటోత్కచుడు. లక్క ఇల్లు విడిచిన పాండవులు కీకారణ్యంలో పడి వెళ్తున్నారు. సూర్యరశ్మి నేలకు సాకని గాఢారణ్యంలో సాగి సంధ్యా సమయాన ఒక ప్రాంతం చేరారు.
యామినీదేవి తన అంధకార వస్త్రాన్ని భూమికి ముసుగు చేస్తున్న సమయం. కుంతీదేవి తనకు దాహంగా ఉన్నదన్నది. భీముడు ఒక్క అంగలో ముందుకు దూకి సరోవరం కోసం చూసే ఊహతో ఉన్నత వృక్ష శిఖరం ఎక్కాడు. కొద్ది దూరంలో సరోవరం కనపడింది. పరుగు పరుగున వెళ్ళి నీరు తెచ్చేసరికి అన్నదమ్ములు కుంతి గాఢ నిద్రలో ఉండడం చూసి నిట్టూర్చి అక్కడికక్కడే వారికి రక్షణగా కూర్చున్నాడు భీముడు. అదే వనంలో విశాల వృక్షం వాసభూమిగా హిడింబుడనే రాక్షసుడు తన చెల్లి హిడింబతో పాలనం సాగిస్తున్నాడు. అడవిలో నరవాసన సోకడంతో చెల్లిని పంపి ఆ మనుషులను తీసుకుని వచ్చి వంట చేసి పెట్టమన్నాడు. వచ్చిన హిడింబ అల్లంత దూరంలో భీమసేనుని చూసి అతని రూప దారుఢ్యాలకు మోహితురాలైంది. ఆ మహావీరుడే నాకు తగిన భర్త అని మనసులో అనుకుంది. ఆమె మనస్సు భీముని గాఢ పరిశ్వంగనం కోసం పరుగులు తీయగా ఆ కామరూపిణి అత్యంత సుందర రూపం ధరించింది. ఓ మోహనాంగా, మీరెవరు? ఇది మా అన్న హిడింబుడనే రాక్షసుని ఏలుబడిలో అరణ్యంలో వాడు మిమ్మల్ని సంహరించి తీసుకురమ్మన్నాడు. కానీ నాకు మిమ్మల్ని చూసిన క్షణం నుంచి మనసు స్వాధీనం తప్పింది. మీ భార్యగా స్వీకరించకపోతే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని సిగ్గుతో తలవించుకుని కనురెప్పలు అల్లాడిస్తూ ఓరగంట చూపుతో హిడింబ అర్థించగా, భీమసేనుడు, కామిని, ఆయన మా అగ్రజుడు, వీరు నా సోదరులు, ఆమె మా తల్లి. పెద్దవాడికి వివాహం కాకుండా పెళ్లి చేసుకునే సాహసం నాకు లేదు. అదీ కాక వీరందరికీ ఈ క్లేశాలతో విడిచిపెట్టి నేను నీతో సంసారిక సుఖభోగాలు అనుభవించే నీచుని కాను. మరి నీ అన్నయ్యకు భయపడి ఇప్పుడు సుఖంగా నిద్రిస్తున్న వారికి నిద్రాభంగం చేయలేను. వాడెవడో రాని వాడి పరాక్రమం చూస్తాను అన్నాడు. హిడింబ పరిపరి విధాల తన అన్న రాక్షశక్తిని తెలుపుతూ తన మనసులోని కామవాంఛను వ్యక్తం చేస్తూ భీముని ప్రార్థిస్తూనే ఉంది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.